హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎస్జిటి కట్ ఆఫ్ మార్క్స్ సిద్దిపేట జిల్లా. టోటల్ పోస్ట్ అయితే మనకు ఇక్కడ 157 పోస్టులు అయితే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం పోస్టులు 157 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది, క్యాస్ట్ వైజ్ ఎంత కట్ ఆఫ్ అని తెలుసుకుందాం. నేను చెప్పిన కట్ ఆఫ్కు ఒక 2 మార్క్స్ మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 72 నుంచి 73 మార్క్స్ అయితే కట్ అవుతుందని అంచనా. ఎందుకంటే మనకు 80+ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సిద్దిపేట జిల్లాలో. సో దట్ ఏమవుతుందంటే మనకు కట్ ఆఫ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఓపెన్ అయితే. ఇక బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 67 నుంచి 68, దీనికి ఒక 2 మార్కులు ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. ఓకే, క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని బట్టి. నెక్స్ట్ బీసీబీలో 65 నుంచి 67 ఉంటుందని అంచనా. బీసీబీలో జర అంటే తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి ఒక 2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఒక మీకు అవగాహన కొరకు మాత్రమే, ఇది ఫైనల్ కాదు. ఓకే, బీసీసీలో మనకు 66 నుంచి 68, దీనికి ఒక 2 మార్కులు ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీసీడీలో దాదాపు మనకు ఈక్వల్గా ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. 70 నుంచి 71 లేదా +2 కూడా పెరగచ్చు కట్ ఆఫ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎస్సీలో 64 నుంచి 65 మార్క్స్ వస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్టులు అన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎస్టీ 63 నుంచి 65 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీనికి ఒక 1-2 మార్కులు ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి. అంటే టోటల్ 157 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్లో 40 పోస్టులు ఉన్నాయి. ఓకే, 40 పోస్టులు అయితే ఉన్నాయి ఓపెన్లో. అందులో మళ్ళీ మనకు ఉమెన్ కోటా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క క్యాస్ట్లు వచ్చేసి 10, 12 ఈ విధంగానైతే ఉన్నాయి. సో ఆ విధంగా ఈ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ మార్క్స్ మెన్షన్